शांति। ओम शांति। ఓం శాంతి. నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని. పవిత్రత నా సత్యమైన పరిచయం. పవిత్ర ధామం నా ఇల్లు. ఈ క్షణం పవిత్రతా సాగరుడైన పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 3/9/2025। आज का हेडिंग मीठे बच्चे। सत्य पंडा आया है तुम्हें सच्ची सच्ची यात्रा सिखलाने। तुम्हारा यात्रा में मुख्य है पवित्रता। याद करो పవిత్ర బను. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సత్యమైన మార్గదర్శకుడు వచ్చారు. సత్యమైన మార్గదర్శకుడు వచ్చారు. మనకి సత్యాతి సత్యమైన ఒక యాత్రను అర్థం చేయించడానికి. బయట ఎన్నో పిలిగ్రిమేజెస్ లో మార్గదర్శకులు ఉంటారు. మొత్తం అంటే గైడ్స్ ఉంటారు. అక్కడ ఏ విధంగా ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా గైడ్ చేస్తారు ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. మరి ఇక్కడ మార్గదర్శకుడు మన గైడ్ స్వయం పరమాత్మ. వారు మనకి ఏం గైడ్ చేస్తున్నారు? ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఏ విధంగా పరమాత్మతో బుద్ధిని కనెక్ట్ చేస్తే ఈ ఆత్మ పవిత్రంగా ప్యూర్ గా అవుతుంది అనే ఒక యాత్రను మనకి నేర్పిస్తున్నారు. మరి రోజంతా ఈ యాత్రలో ఎంత టైం ఉంటున్నాము చెక్ చేసుకోవాలి. ప్రశ్న, तुम मैसेंजर व पैगंबर के बच्चों को किस एक बात के सिवाय और किसी भी बात में आर्ग्यू नहीं करनी है। तुम मैसेंजर के बच्चे, सबको यही मैसेज दो, अपने को आत्मा समझ, बाबा को याद करो तो इस योग अग्नि से तुम्हारा विकर्म विनाश होगा। మరి మనం మెసెంజర్స్ అయిన పరమాత్మకి పిల్లలం. ఏ విషయం తప్ప ఇక మనము ఏ డిస్కషన్ లో కూడా ఆర్గ్యూ చేయకూడదు. మనం స్వయం పరమాత్మ మెసెంజర్ అయిన వారికి మనం పిల్లలం. ప్రతి ఒక్కరికి ఒకటే మెసేజ్ ఇవ్వాలి, స్వయం ఆత్మ అని భావించండి, పరమాత్మని స్మృతి చేయండి. పరమాత్మ కనెక్టివిటీ యోగ అగ్నితో మన ఈ వికర్మలు వినాశనం అవుతాయి. ఇదే ఒక చింత ఉండాలి. అంతేకాని ఏ విషయాల్లో వెళ్ళకూడదు. కేవలం ప్రతి ఒక్కరికి పరమాత్మ పరిచయం ఇవ్వాలి. పరమాత్మ పరిచయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని ఆస్తికులుగా చేయాలి. రచయిత అయిన పరమాత్మ ఎవరు అనే ఒక బేసిక్ పాయింట్ మీద అందరికీ అర్థం చేయించగలగాలి. మరి ఫస్ట్ నేను ఇతరులకు అర్థం చేయించాలంటే హూ యామ్ ఐ అనే ఒక బేసిక్ పాయింట్ మీద నేను ఎంత ఫోకస్ పెడుతున్నాను అనేది అది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. मीठे मीठे रूहानी बच्चों ने जानते हैं हम सत्य तीर्थ वासी है. సో ఈరోజు పరమాత్మ మురళి యొక్క విజువలైజేషన్ చేస్తున్నారు. మనం ఒక తీర్థ యాత్రలో ఉన్నాం. దీనికి డైరెక్ట్ గైడ్ పరమాత్మ. ఈ తీర్థయాత్ర యొక్క డెస్టినేషన్ పరంధామానికి వెళ్ళటం. ఈ డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే నేను పరమాత్మ స్మృతిలో సదా ఉండాలి. సో నేనెవరిని? సత్యమైన మార్గదర్శకుడి పిల్లవాడిని. సత్యమైన తీర్థయాత్రలో ఉన్నాను. యహ్ హే జూటి ఖండ్
अथवा पतित खंड, अभी सचखंड व पावन खंड में जा रहे हैं. ఇక్కడ ఉన్నదంతా అసత్యమైన ఖండం. అందరూ పతితంగా ఉన్నారు. ఇప్పుడు మీరు సత్యమైన ఖండం లేక పావన ఖండంలోకి వెళ్ళాలి. मनुष्य यात्रा पर जाते कोई कोई खास यात्राएं लगाते जहां पर कोई कभी जा नहीं सकता. మనుషులు రకరకాల యాత్రలకి వెళ్తారు. కానీ అది ఎలాంటి యాత్రలు అంటే అసలు కనీసం అక్కడ ఎవ్వరు వెళ్ళను కూడా వెళ్ళరు. అలాంటి యాత్రలకి వెళ్తారు. కొంతమంది స్వయం వారే మార్గదర్శకులుగా అయి ఇతరులకి హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ ఫైనల్ బేసిక్ పాయింట్ ఏంటి? నేను పరంధామానికి వెళ్ళే యాత్రలో ఉన్నాను. పవిత్రంగా అవ్వాలి. పవిత్రత అనేది పరమాత్మ స్మృతితోనే వస్తుంది. ఎందుకంటే నా బ్రుకుటి యొక్క ఆత్మలో 84 జన్మల పాత్ర ఫిక్స్ అయ్యి ఉంది. ఎన్నో వికర్మలు, 63 జన్మల వికర్మలు ఫిక్స్ అయ్యాయి. కాబట్టి దాన్ని నేను ఇప్పుడు క్లియర్ ఆఫ్ చేసుకోవాలి. धारणा, सच्चा सच्चा पवित्र ब्राह्मण बना है, कभी पतित बनने का मनसा में भी ख्याल ना आए, जरा भी दृष्टि ना जाए, ऐसी अवस्था बनानी है. సత్యాతి సత్యమైన పవిత్ర బ్రాహ్మణుడిగా అవ్వాలి. ఎప్పుడు మనసులో కూడా పతితంగా వికారి నెగటివిటీ థాట్స్ కూడా రాకూడదు. దృష్టి కూడా వెళ్ళకూడదు. అంతటి అవస్థను తయారు చేసుకోవాలి. సెకండ్, बाप जो पढ़ा रहा है वह समझानी बुद्धि में रखनी है. जो विकर्म करने की असुरी आदत पड़ी है उसे मिटाना है. బాబా ఏదైతే చదివిస్తున్నారో దాన్ని అర్థం చేసుకోవాలి. దానిపైన బుద్ధి యొక్క అటెన్షన్ పెట్టాలి. ఏవైతే వికర్మలు లేక అసురి అలవాట్లు బై ఛాన్స్ మనలో ఫీడ్ అయి ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. పురుషార్థం చేయాలి. సంపూర్ణ పవిత్రంగా అవ్వటానికి పురుషార్థం చేయాలి. ఉన్నతమైన ప్రాప్తిని చేసుకోవడానికి. నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను, నేను ఆత్మ ఎలాంటి అలవాట్లను నాలో ఇన్కాపరేట్ చేసుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. वरदानम, कारण का निवारण कर चिंता और भय से मुक्त रहने वाला मास्टर सर्वशक्तिवान भव. కారణాన్ని నివారణ చేసి, అంటే ఎక్స్క్యూజెస్ చెప్తాం కదా, దాన్ని నివారణ చేసి చింత లేక భయం నుంచి ముక్తులుగా అయ్యేవారు మాస్టర్ సర్వశక్తివంతులు. సారీ, దీని ఎక్స్ప్లెనేషన్, ఈ వర్తమాన సమయంలో అల్పకాలిక సుఖాలతో పాటు, అంటే జస్ట్ షార్ట్ టైం హ్యాపీనెస్ తో పాటు చింత, అయ్యో ఏమిటి ఎలా, భయం అనే రెండు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. చింత ఉన్న వాళ్ళకి సుఖం అస్సలు ఉండనే ఉండదు. సుఖం ఉంది అంటే దుఃఖం, అశాంతి కారణాలు కూడా అయిపోతూ ఉన్నాయి. కానీ మీ దగ్గర సర్వశక్తుల ఖజానా ఉంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులి పిల్లలు. సో మీరు ఏ కారణం కూడా ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. బికాస్ ఆఫ్ దాట్ నాలో చింత ఉంది, బికాస్ ఆఫ్ దాట్ నాలో భయం ఉంది అని. ఏ సమస్య కన్నా మీకు ఆటోమేటిక్ గా సమాధానం వస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతిలో ఉన్నట్టయితే. అది మర్చిపోతే ఆర్డినరీ పర్సన్ గా అన్ని మన వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి. ట్రై చేసి చూద్దాం. స్లోగన్, अपनी वृत्ति को श्रेष्ठ बनाओ तो आपकी प्रवृत्ति स्वतः श्रेष्ठ हो जाएगा. మీ వృత్తిని శ్రేష్టంగా చేసుకుంటే మీ ప్రవృత్తి ఆటోమేటిక్ గా శ్రేష్టంగా అయిపోతుంది. అంటే మనం చేసే పనిని శ్రేష్టంగా చేసుకుంటే మనం ఉండే ఇల్లు కానీ మన చుట్టూ వాతావరణం కానీ ఆటోమేటిక్ గా శ్రేష్టంగా అయిపోతుంది. సో ఈ రోజు ములి యొక్క స్వమానం, నేను సామాన్యమైన ఆత్మని కాదు. ఐ యామ్ అ మాస్టర్ పవర్ఫుల్ సోల్. నేను
మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ఓకే, దీని మీద మనం ఇప్పుడు విజువలైజ్ చేద్దాం. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ. మాస్టర్ సర్వశక్తివంతుడను. నాలో పరమాత్మ శక్తి నిండి ఉంది. నేను పరమాత్మ శక్తితో ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తాను. నేను సత్యమైన పరమాత్మ పిల్లవాడిని. నా ప్రతి అడుగు ద్వారా పరమాత్మను ప్రత్యక్షం చేసే ఆత్మిక సేవ చేస్తాను. ఒక్క క్షణం నన్ను నేను పరిశీలించుకుంటాను. నాలో ఏ శక్తి ఉంది? ఆ శక్తి నలువైపులా వ్యాపింపచేస్తున్నాను. పరమాత్మ శక్తితో నేను చూసే ప్రతి ఆత్మ శక్తివంతంగా అవుతుంది. పరమాత్మ శక్తి ద్వారా నా ప్రతి అడుగు కళ్యాణకారిగా అవుతుంది. I, the soul, the master powerful being, I visualize the power of the Supreme Father surrounded me. I visualize the Father's power is like an aura. This is such a powerful aura which is experienced by every other soul. I always try to reflect the power of the Supreme Father in my every path. With this, my every path becomes divine and pure. This is the time I reflects the Supreme Father through my divine path, and I always try to hold the Supreme Father's hand and maintain cheerfulness on my face. Hey Father, thank you so much for taking away the responsibilities from me. Thank you for being my guide. Thank you for showing a beautiful path, the path where I cleanse my soul. I always try to follow the path of the Supreme Father and be divine, positive, and pure. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity from the Supreme Father. Spread such pure vibrations to every part of this body. And with God's power, I'm going to experience the purity within me. Om Shanti.